హరే కృష్ణ. ఒకరోజు మీరాబాయి గారు ఒక ఆశ్రమంలో ఒక మహంత్ని కలవడానికి వెళ్తారు. అయితే ఆ మహంత్ దగ్గర ఉండే అతను లోపలికి వెళ్ళి మహంత్ గారికి చెప్తారు, ఎవరో ఒక ఆడాం వచ్చిందండి మిమ్మల్ని కలవటానికి అని చెప్తారు. చెప్పగానే ఆ మహంత్ అంటాడు, ఎవరు ఆడవాళ్ళ, నేను కలవను ఎవరిని లోపల రానిది అక్కడే ఉంచు అంటాడు. సరే ఆయన మహంత్ గారు అసిస్టెంట్ వెళ్ళి, అమ్మ ఆడవాళ్ళు ఎవరిని పంపిస్తున్నారు మహంత్ గారు, గురువుగారు అక్కడే ఉండమన్నారమ్మా, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. అప్పుడు మీరాబాయి ఆయన పిలిచి, ఒక్కసారి నేను ఒక మాట నీకు చెప్తాను, ఆ మాట తీసుకెళ్ళి మీ మహంత్ గారికి చెప్పండి, అప్పుడు నేను వెళ్ళిపోతానని చెప్పింది. సరే చెప్పండి అమ్మా, ఏంటమ్మా అంటే, ఈ ప్రపంచంలో శ్రీకృష్ణుడు తప్ప మగవాడు ఎవడన్నా ఉన్నాడా, వెళ్ళి మీ మహంత్ గారిని అడుగుపో అని చెప్పింది. వెళ్ళి అసిస్టెంట్ వెళ్ళి మహంత్ గారికి ఈ మాట చెప్తాడు. ఏమంటే వచ్చినామంటుంది, ఈ ప్రపంచంలో శ్రీకృష్ణుడు తప్ప మగవాళ్ళు ఎవ్వరు లేరు, మనం అందరం ఆడవాళ్ళేనంటుందండి, ఒక ఆడామ ఇంకో ఆడామని చూడటానికి వస్తే తప్పేంటంటుందండి. అంటే ఆ మహంత్ గారు ఈ మాట వినంగానే ఆయన లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మీరాబాయి కాళ్ళ మీద పడి దండం పెడతాడు. ఎందుకంటే నిజానికి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని భరించేవాడు భర్త, మగవాడు అయినవాడు ఒకే ఒక్కడు ఈ ప్రపంచానికి, ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విషయాన్ని మీరాబాయి తెలుసుకొని చెప్పింది. ఆ మహంతు, ఆ బృందావనంలో ఉన్న పీఠాధిపతులందరూ కూడా పూర్తిగా మారిపోయారు. నిజానికి శ్రీకృష్ణుడు ఒక్కడే మగాడు. హరే కృష్ణ, పరమ పురుషుడు.